నా పేరు మెట్టు సొలొమోన్ అండి. నా వయసు 76 సంవత్సరాలు. ఓకే, 76 సంవత్సరాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను లోకల్ జైచాలే ఈ డాక్టర్ గారి హాస్పిటల్కు ఒక 5 నిమిషాల త్రోవలో ఉంటాను. దగ్గరే. ఓకే, సో ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం తోటి వచ్చినారు? మీకు నాకు ముందు ఒక 10 సంవత్సరాల కిందట నాకు ఈ నడుము నుండి కింది భాగం వరకు నరం గుంజేది, గుంజినట్టు పీకినట్టు. అయితే ఎండలో తిరిగి అటు ఇటు చేసి వాకింగ్ చేస్తే పోయింది. ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకు రిపీట్ అయింది, మళ్ళీ ఆ విధంగా పోయింది. కానీ ఈసారి మాత్రం పోవడానికి ఛాన్స్ లేకుండా ఉండే. సమస్య ఎక్కువైంది. నిలబడలేకపోయినా పొద్దున లేస్తే వంగితే అకస్మాత్తుగా నొప్పి వచ్చేది. అయితే ఇది ఎలా చేయడము అని మొట్టమొదలు ఆర్ఎంపీని చూసుకుంటే ఏవో కొన్ని ఇచ్చిండు. ఆ 10 రోజులు సరిగా వాడినా కానీ వాటి వల్ల నాకు ఎలాంటి పని ఇయ్యలేదు. అయితే ఇది న్యూరో ఫిజిషియన్ దగ్గరికి, న్యూరో డాక్టర్ల దగ్గరికి పోవాలనుకుంటే అడిగి పోతే దాంట్లో ఫిజిషియన్లు సర్జన్లు వేరుంటారని తెలిసి నేను ఫిజిషియన్ దగ్గరికి పోయినా. వాళ్ళు కూడా ఒక సైడ్ ఎక్స్రే తీసిండ్రు, మళ్ళీ 15 రోజులకు మందులు ఇచ్చిండ్రు. అయితే మళ్ళీ పోతే 15 రోజులకు పోయిన తర్వాత రమ్మంటే ఎట్లా ఉంది అని అంటే నేను మొహమాట పడకుండా చెప్పిన, డాక్టర్ నా కష్టం పొద్దున ఉడుకు పెట్టుకోవడం, తాపుకోవడము, మాలిష్ చేసుకోవడము, జండు బాంబో ఇంకేదేదో పట్టుకొని ఆ విధంగానే నేను సర్వైవ్ అవుతున్నా. కానీ మీరిచ్చిన మందులు మాత్రము దయచేసి క్షమించండి, ఏమాత్రం పని ఇవ్వలేదని సూటిగా చెప్పేసిన. అప్పుడు డైరెక్ట్ చెప్పిండ్రు. వాళ్ళకు కొంచెం బాధ అనిపించింది, కానీ నేను చెప్పపోతే వాళ్ళకు కూడా అర్థం, నాలాంటి వాళ్ళు ఎవరన్నా బాధపడతారు కదా, అందుకొరకు చెప్పవలసి వచ్చింది. అప్పుడే కోపం మీద పటక్కన నాకు రాసింది, డాక్టర్ రాసిండు, నువ్వు ఎంఆర్ఐ తీసుకో మరి ఎట్లయితే. అన్ని టెస్ట్, బ్లడ్ బిడ్ అన్ని టెస్ట్ చేసిన తర్వాత ఎంఆర్ఐ తీసుకో అంటే ఎంఆర్ఐ తీసుకొని వచ్చిన. అది చూసి చూడు నీ వెనక ఇట్లా అయింది అట్లా అయింది అని వాళ్ళ భాషలో ఏమేమో చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 15 రోజులు ఇవి తీసుకొని మళ్ళీ రా, ఒకవేళ పోకపోతే సర్జన్కు రెఫర్ చేయవలసి వస్తుంది అంటే అదెక్కడ మేడం అని అంటే కరీంనగర్ అని అన్నారు. అబ్బా మేడం దయచేసి కరీంనగర్ కాక జైచాలు ఉంటే చెప్పండి అంటే లేరు అన్నారు. సరే మంచిదని చెప్పిన. 15 రోజుల కొరకు నేను తీసుకున్నా. ఇక నాకు ఏమాత్రము లాభం కాలే. ఇక మా అడ్రస్ ఎలా తెలిసింది మనకి ఇక్కడ? అయితే నా విషయాన్ని నాకు తెలిసిన సర్కిల్లో చెప్పుకున్నా, ఇట్లా బాధ అవుతుందని. మినిమం ముగ్గురు అయితే నాకు చెప్పిండ్రు. ఒకరు మా ఇంట్లో కిరాయికుండి పోయిన వాళ్ళ అల్లుడికే డిస్క్ స్లిప్ అయిందంట. బెడ్ రిడ్ అని మనిషి వచ్చి ట్రీట్ చేయించుకుంటే ఆ సారు పాపం నాకు చెప్పింది, నేను కావాలంటే ఫోన్ చేస్తా, అది కాలేజీ పక్కలో ఉంటుంది, వస్తారు ఇంటికి అని అంటే, అయ్యో నేను అక్కడికే పోతున్నా, నేను పోవాలనుకుంటున్నా అంటే అక్కడికే సార్ మీరు బోన్రి అని నాకు అడ్వైజ్ ఇచ్చిండు. అనుకోకుండా దేవుడు దయ వల్ల ఇక్కడికి వచ్చిన 15 ట్రీట్మెంట్లు తీసుకోవాలన్నాడు సారు. 15 ఖచ్చితంగా తీసుకున్నా. ఆ రోజు నిలబడలేదు నేను పొద్దున్న లేస్తే, కానీ ఇప్పుడు మాత్రము నిలబడ్డా. అది మాత్రం నాకు తెలిసిపోయింది. అయితే ఇప్పుడు నాకు ఒక ఆత్మవిశ్వాసం అనిపించింది, ఆపరేషన్ లేకపోయినా నా పని జరుగుతుంది అని నాకు గట్టి నమ్మకం ఉన్నది. చూసేవారికి వినేవారికి అందరికీ దండం పెడుతూ నేను చెప్తున్నా, అనవసరంగా శరీరాలు కోసుకోకండి మీరు. తర్వాత ఏమయ్యేదానికి ఎవరు గ్యారంటీ ఇవ్వరు గనుక దయచేసి ఇలాంటి ట్రీట్మెంట్కు మీరు తప్పకుండా సహకరించాలి, పూర్ణ ఆరోగ్యం పొందాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నా జీవితంలో మీ దేవునికి సాక్షిగా చెప్తున్నా, ఏ బాధకు నేను బాధలు రాలేవు. నేను ఇంజెక్షన్ కూడా వేయించుకోలేదు ఇంతవరకు. నాకు కడుపు నొప్పి లేదు, తలనొప్పి లేదు, అంత మంచి ఆరోగ్యవంతుని నేను. ఆపరేషన్ అనేసరికి నేను భరించలేకపోయినా ఆ మాట. కనుక దయచేసి అందరికి విజ్ఞప్తి, తప్పకుండా మన నైసర్గిక పరమైన ఆరోగ్య సూత్రాలు ఏమున్నాయో వాటిని పాటించుకుంటూ మీరు తప్పకుండా ఈ సేవను ఉపయోగించుకొని సంతోషపడాలని అందరికి కోరుకుంటున్నాను. ఇప్పుడు 15 సిట్టింగ్ తీసుకున్నారు. అవును. ఓకే, ఇప్పుడు
మీలాంటి ఇప్పుడు సమస్య ఉన్న వాళ్ళకి ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం గురించి ఆల్రెడీ వివరణ ఇచ్చినారు. అవి సో ఏమేమి ట్రీట్మెంట్ చేసినా ఎట్లా అనిపించింది మరి నాకు ట్రీట్మెంట్ విధానం? నాకు ట్రీట్మెంట్ విధానము భయపడ్డ ముందు ఈ సూదులు అక్యూపంచర్ అని అంటే ఏం చేస్తారు అని చెప్పి, కానీ ఎలాంటి భయం లేకుండా అసలు ఏం చేస్తుందో నాకు తెలియకుండా ట్రీట్మెంట్ జరిగింది. వెనుక ఆ ట్రీట్మెంట్లు హీట్ థెరపీ, తర్వాత ఇంకా ఏదో రోలర్స్ను బట్టి తిప్పడము, తర్వాత మసాజ్ చేయడము, స్మాల్ వైబ్రేటరు, బిగ్ వైబ్రేటరు, ఆయిల్స్, రకరకాల ట్రీట్మెంట్ అవి చెప్పలేను నేను. కానీ మొత్తానికి నా బాధ మాత్రం తగ్గిందని చెప్పగలను. వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేసిండ్రు. ఇంకా రకరకాల బాధలకు రకరకాల ప్రయత్నాలు ఉండొచ్చు. నా మట్టుకు మాత్రం చేసిన వాటికి నేను పూర్తిగా సంతృప్తి పడుతున్నాను అంతే. అందుకొరకై ఈ డాక్టర్ గారికి, అంతేకాకుండా నాకు సేవలు చేసిన ప్రతి వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో ఇలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్, సో మెడ నొప్పి, నడునొప్పి, కాళ్ళు లాగడం, ఇలాంటి సమస్యలు ఉన్నవారు సో మనం సాంప్రదాయ వైద్య విధానంలో మనకు ప్రకృతి సిద్ధంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ అనేది అవసరం లేకుండా మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నవారు మా విహార్ అక్యుపంక్చర్ సెంటర్ని సంప్రదించి మీ ప్రాబ్లంకి పరిష్కారం చూసుకోండి. థ్యాంక్ యూ.